మంచిగా పెట్టారు ప్రసన్నరాలు కదా. రేపు భగవంతుడు చెల్లకు కాపాడాలన్నా రోజు చదవండి, ఇంకా బాగుంటుంది. అమ్మ చెప్తుంది రోజు నేను 2 రోజులకు ఒకసారైనా తాతగారు సుందరకాండ వెళ్తే నాకు బోర్డు అంత ప్రశాంతత వస్తూ ఉంటుందండి. ఎందుకు రాదు? ఆ గొంతు అట్లాంటిది, ఆ కావ్యం అట్లాంటిది, ఆ రచన అట్లాంటిది. మనకే ఎంత గొప్పగా ఉంటుంది. ఇంకా మనం కథాగానంలో ప్రవేశిద్దాం. నిన్నటిదాకా జరిగినటువంటి కథాగానంలో అమ్మవారి దగ్గర అనుమతి తీసుకున్నాడు, చూడమని తీసుకున్నాడు, తిరుగు ప్రయాణానికి అనుమతి కోరుతున్నాడు. 39వ సర్గ నుంచి ప్రారంభిస్తున్నాడు. భగవంతుడి మీద మనకి మనసు మారితే ఆ భగవంతుడి మీద మనకి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. భక్తి అంటే ప్రేమ. మనం ఎంత బాగా ప్రేమించుకుంటామో భగవంతుడు ప్రేమించినప్పుడు మనం తిన్నామా తినలేదా అన్నాడు. మనం తినేటప్పుడు కూడా రామా ఇదిగో నీకు ఒక ముద్దాన్ని పెడుతూ ఉంటాం. అది చాలా గొప్ప విశేషం. అది ఆ స్థితికి మనం ఎదగాలి. ఎదిగితే ఆ భగవంతుడు మనకి మన వెంట ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన శరీరం అంతా నిండుతూ ఉంటాడు. మన శరీరం అప్పుడు ఒక దేవాలయం కింద మారిపోతుంది. మన స్పృశించినా చాలు అందరి దోషాలు తొలగిపోతాయి. అలాగా అమ్మవారి దర్శన భాగ్యం పొందిన తర్వాత, అమ్మవారికి ఎంతో ధైర్యం కల్పించిన తర్వాత, తిరుగు ప్రయాణం కోరుకునే సమయంలో హనుమంతుడిని పంపించాలంటే ఆ తల్లికి బాధ కలుగుతుంది. ఈ మహానుభావుడు ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి నా కష్టాలన్నీ క్షణాల్లో తొలగిపోయాయి, నా బాధలన్నీ తొలగిపోయాయి. చనిపోవాలనుకున్న నాకు, చనిపోవడానికి సిద్ధపడిన నాకు మళ్ళీ ప్రాణాల నుంచి బయటపడేశాడు ఈ మహానుభావుడు. ఇతను వెళ్తున్నాడంటే మళ్ళీ ఇతను దూరవతి కష్టాలన్నీ దగ్గరైపోతాయేమో, మీద పడిపోతాయేమో నాకు భయం, అనుమానం. కాకపోతే పంపించగలపదు, కాకపోతే బతిమాలుతోంది. ఏముంటుందో తెలుసుకుందాము. కోరి హనుమా నేటికి నిలుమా బడలి కటీరగ రేపు పోమా. కోరి హనుమా నేటికి నిలుమా బడలి కటీరగ రేపు పోమా. నీ వినుడుడిన స్వల్పకాలము నాలో కలిగెను శోకభారము. నీ వినుడుడిన స్వల్పకాలము నాలో కలిగెను శోకభారము. నిర్ణము నాకు మరో దుఃఖము ఎటు భయములో ఈ పరితాపము. నిర్ణము నాకు మరో దుఃఖము ఎటు భయములో ఈ పరితాపము. అని పలుకే సీత హనుమంతునితో, అని పలుకే సీత హనుమంతునితో, తనతో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాన గురుదేవులు నాయక కలిగిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. హనుమానము సుమ హరమరి కలేక నాకు కలుగు
హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. హనుమా నాకు ఒక చిన్న సందేహం లేగా తీరుస్తావా? చెప్పు తల్లి, ఏమిటి తమ సందేహం ఉంది? మీరంతా కూడా సముద్రం దాటి రాగలరా? రామలక్ష్మణులు రాగలరా? వానర సైన్యంతో మీరంతా రాగలరా? ఇంకా 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల గడువులో మీరంతా రాగలరా? నన్ను రక్షించగలరా? నేను నా రాముని చూడగలనా అని అంటే వెంటనే హనుమంతుల వారు ఎంత గొప్ప నిర్గరువో తెలుసుకోండి. ఎంత ఘనకార్యం సాధించినా అహంకారం లేదు స్వామివారి దగ్గర. అందుకే ఆయన చిరంజీవి అయిపోయాడు, భగవంతుడు రూపంగా పిలువబడుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక వానరోత్తముడు ఒక దైవంగా ఎదిగాడు. మనందరికీ మనోధైర్యాన్ని కలిగిస్తున్నాడు. మనకే కాదు, తల్లికి కూడా కలిగించాడు. శ్రీరామచంద్రుడు కూడా ఆత్మానందాన్ని కలిగించాడు. జ్ఞానానికంటే గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఏం లేదు. జ్ఞానము అజ్ఞానం ఏంటంటే మన గురించి మనకి తెలియకపోవడం అజ్ఞానం. మన అజ్ఞానం ఏంటుంది, మన లోపాలు ఏమున్నాయో తెలుసుకోవడమే మన జ్ఞానం. అలాగా అది ఎంత పెరిగితే మన జీవితం అంతగా మారుతూ ఉంటుంది, అంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంకా హనుమంతుల వారు నిగర్వే ఏం చెప్తున్నాడంటే, మహాజ్ఞాని కదా, ఏమంటున్నాడమ్మా, నేనే మాత్రమే తల్లి, నన్ను మించినటువంటి వీరాది వీరులు సుగ్రీవుడి సైన్యంలో ఉన్నారు. మేమంతా వాయు వేగాలతో దూసుకొస్తాం. అంతేకాకుండా మేము ఎవరు అక్కర్లేదు తల్లి, ఆ రామలక్ష్మణులు ఇద్దరు చాలు, నా భుజాల మీద ఎక్కించుకుని వచ్చేస్తాను. ఆ రామలక్ష్మణులు ఇక్కడ అడుగు పెట్టి రాక్షసులు బతకగలరా? రావణాసుడు రాముని ఎదిరించగలరా? ఎంతకాలం ఉంటారు? క్షణాల్లో హతమార్చేస్తారు తల్లి. అంతేకాకుండా 2 నెలల సమయం నాకు చాలా ఎక్కువ. ఇలా వాయు వేగాలతో దూసుకెళ్తారు, వాయు వేగాలతో తీసుకొచ్చేస్తారు. తమను ధైర్యంగా ఉండండి, చింతించాల్సిన అవసరం లేనే లేదని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, తల్లి నీకు తెల్పెద విను మాలో ఉన్న వీరుల విషయము. తల్లి నీకు తెల్పెద విను మాలో ఉన్న వీరుల విషయము. సుగ్రీవుడాని వానర వీరులు నన్ను మెచ్చిన విరారే వీరులు. సుగ్రీవుడాని వానర వీరులు నన్ను మెచ్చిన విరారే వీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమారు భూమిని చుట్టిన వీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమారు భూమిని చుట్టిన వీరులు. అని హనుమంతుడు సీతతో పలికి, అని హనుమంతుడు సీతతో పలికి, అంజలి ఘటించి శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. నా భుజములపై రామల లక్ష్మణుల తెరునగలంకకు తోటుని రాగల. నా భుజములపై రామల లక్ష్మణుల తెరునగలంకకు తోటుని రాగల. ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు. ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు. రుడిలో రావణుని పరిమాసనలు అయోధ్యలో రుడిలో రావణుని
మరి అమ్మవారు అడిగిన ప్రశ్నకు ఎంతో చక్కగా సమాధానం చెప్పాడు. ఇంకా ఉండమున్నా ఉండేటటువంటి వాడుగా అనిపించట్లేదు అని పంపించేటప్పుడు కొన్ని అపగింతలతోటి పంపిస్తోంది తల్లి. ఏమంటుందంటే, రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానర సేనతో వేగరమని ఆశులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో జానకి